తమ జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించిన వైసీపీ లీడర్ పసుపులేటి సురేష్ గతంలో చేసిన అక్రమాలపై శుక్రవారం ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని జనసేన నాయకులు రాజేష్ ఆచారి హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు జన సైనికులతో కలిసి రాజేష్ మాట్లాడుతూ చెప్పానన్న ప్రజల్ని పీల్చుకొని మరీ తినేస్తున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళు బాగు మేము కోరాలి కాబట్టి మూడు పార్టీలు కలిసి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ మీరు ఒకసారి మీరు చూసుకుంటే 100 సైకింగ్ మేము వచ్చాం. టీడీపీ కూడా అదే విధంగా వచ్చారు. అంటే ప్రజలు మేలుకున్నారు. ఈ ప్రభుత్వం మేము వేయకూడదు కాబట్టి ప్రభుత్వం వస్తే ఇంకా మేము చనిపోయేదానికి కూడా వాళ్ళు సిద్ధపడిపోయారు. అరాచక పాలనని వీళ్ళని అడ్డుకట్టాలి కాబట్టి కూటమి ప్రభుత్వం వీళ్ళు ప్రజలందరూ కూడా ఓటేసి మరీ గెలిపించారన్న. సనాతన ధర్మం గురించి ఒక చిన్న స్థాయి మా పార్టీలో నుంచి వెళ్ళిన ఒక వ్యక్తి వచ్చి దేవుడు 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 అని చెప్పి పదే పాపం తలుచుకున్నాడు. ఎందుకు తలుచుకున్నాడు అంటే వాడు వైసీపీలో మళ్ళా తరిమేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇట్లన్నా మా దేవుడిని మళ్ళా తలుచుకుంటే మేము ఆయన ఏమన్నా మమ్మల్ని ఆశీర్వదించి మళ్ళీ మనల్ని పార్టీలో చేర్చుకుంటారేమో అని చెప్పి నిన్న ఒక వ్యక్తి వచ్చి అన్నాడు. సనాతన ధర్మం గురించి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా తెలుసా? ఒకవేళ తెలిసే వ్యక్తి అయినంటే కొండపైన జరిగిన అక్రమాలు కానీ దౌర్జన్యాలు కానీ మరి ఎన్నో చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. నిన్న ఇతను మారిన మాటలకైతే మటుకు వీడి స్థాయి అది కాదనేది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా చెప్తున్నాము. పసుపులేటి సురేష్, గతంలో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో, ఏ పార్టీ నుంచి నువ్వు ఏ పార్టీకి వెళ్ళావో అనేది మటుకు మర్చిపోవద్దు. ఆ పార్టీలో విలువలు సిద్ధాంతాలు ఆయన చేసిన మంచి పనులు అవన్నీ చేశారు కాబట్టి నువ్వు పార్టీలో నడిచావు. నువ్వు ఎప్పుడైతే వైసీపీ పార్టీలోకి ఎందుకు వెళ్ళావురా అంటే డబ్బు మోజులోకి వెళ్ళిపోయావు. నువ్వు డబ్బు అనేది నీకు చాలా 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 ఇంపార్టెంట్ విధంగా డబ్బు మోజులోకి వెళ్ళిపోయినావు. మా నాయకుడు మా దగ్గర జెండాలు మోపించినాడు. ప్రజల్ని మంచిదారుల్లో వెళ్ళల్లా, మన ప్రజలకి న్యాయం చేయాలా అని చెప్పి మా నాయకుడు చెప్పినాడు. మీ నాయకుల్లాగా మీరు జెండాలు మోయొద్దండి, ప్రజలు భూములు ఎక్కడుంటే అవి మీరు దోచేయండి అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి, తిరుపతి కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు. రక్తము మాంసంలో జనాల్ని పీల్చుకొని తిన్న వ్యక్తులు వైసీపీ నాయకులను కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఇంకొకసారి మా నాయకుడి గురించి దూషించి కానీ ఏ విధంగా మాట్లాడే విధంగా చేస్తే మటుకు నీకు అతి త్వరలోనే చాలా ఇబ్బందికరంగా అవుతుందని కూడా చెప్తాం. ఎస్, మా నాయకుడు దేవుడే. ఉన్నోడు పిలిచినా పలుకుతాడు, లేనోడు పిలిచినా పలుకుతాడు, పగోడు పిలిచినా పలికే వ్యక్తి మా నాయకుడు దేవుడే. కోట్లాది మంది ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన వస్తే మాకు ఈ పరిష్కారం మాకు క్లియర్ అవుతుందని చెప్పిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ప్రజలు చాలా వరకు గుర్తించినాడు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల. వైసీపీ నాయకులు అందరికీ కూడా గతంలో ఒక డైలాగ్ అన్నాడు ఆయన, దేవుడు కాబట్టి గతంలో ఒక డైలాగ్ అన్నాడు, జగన్మోహన్ రెడ్డి అత పాతాళంకి నిన్ను తొక్కేస్తాం అని చెప్పాడు. చేయలేదా? చేశాడు కదా. ఆయన దేవుడు కాబట్టే చేశాడు. ప్రజలు మీ చెప్పే బుల్లి మాటలు అవన్నీ కూడా ఎప్పుడో మర్చిపోయాడు. రాబోయే కాలంలో కూడా ఇంకా 10 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే ఉంటుందనేసి కూడా మీకు అందరికీ చెప్తున్నాను. ఇంకొకసారి మా నాయకుడి గురించి మాట్లాడే ముందు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పి కూడా మీకు అందరికి కూడా ఒకసారి హెచ్చరిస్తున్నాను. నేను ఇక్కడ ఉండే నాయకులు కూడా చెప్తున్నాను, తిరుపతిలో నాయకులకి ఎవరికి లేని ఒక ఇది కూడా వీళ్ళ వరకైతే ఉంది. ఈ భూమున అభినయ్ రెడ్డి ఫ్యామిలీకి అయితే మటుకు 100% ఉంది. ఎందుకురా అంటే వీడు మా పార్టీ నుంచి వచ్చినాడు కాబట్టి మా పార్టీ తరపు నుంచి వీడు పెడితేనే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఒక లూప్ పాయింట్గా వాడిని వాడుకుంటున్నాడు తప్ప నుంచి వాడిని నాయకుడు చేయాలని చెప్పి వీళ్ళు ఎప్పుడు వాడుకోవట్లేదు, ఇంకోటి చేయట్లేదు. నానా పసుపులేటి సురేష్, నీకు ఒకటే చెప్తున్నా, నువ్వు ఏమేం చేసినావు అనే విధానాన్ని నెక్స్ట్ మా తమ్ముడు హేమంత్ కుమార్ మాట్లాడతాడు. నువ్వు ఏమేమి అక్రమాలు చేసినాడు కూడా మనోడు అయితే మొత్తం ఒక లిస్టే ఉంది. నెక్స్ట్ మేము ఎస్పీ ఆఫీస్ కూడా వెళ్ళేదానికి ఈరోజు అతని మీద కంప్లైంట్ పెట్టేదానికి కూడా వెళ్తున్నాం. నెక్స్ట్ తమ్ముడు చెప్తాడు అతను పడిన బాధలు, అతను చేసిన మోసాలు ఇవన్నీ కూడా ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఇంకోటి ఎవరంటే సైట్లు ఎక్కడ పడితే అక్కడ సైట్లు, మనుషులు లేని దగ్గర కూడా సైట్లు తీసుకునేసి వాళ్ళ సంతకాల ఫోర్జరీలు చేసుకుంటా. అంతెందుకన్నా పాపం బయట రాష్ట్రం నుంచి వచ్చిన ఒక సేటు దగ్గర కూడా సైట్ తీసుకునేసి దౌర్జన్యం చేసిన వ్యక్తి ఎవర్రా అంటే ఒక సురేష్.
ఎందువల్ల చేశారంటే ఎవరు అందరితో చేశారంటే భూమన అభినయరెడ్డి వాళ్ళ నాన్నగారితో కానీ అభినయరెడ్డి వాళ్ళతో కానీ వాళ్ళందరూ చేసిన తర్వాతే మనోడు ఎందుకు చేసుకుంటూ కూడా వచ్చినాడు. మనోడు చేసింది కూడా ఎవరా అంటే ఒక సేటుని మనం బాధపడడం తప్పు. ఎన్నో మంది కొండపైకి వస్తామన్నారు, ఎక్కడి నుంచో వస్తున్నారు. వాళ్ళ సేట్లు వాళ్ళ చైన్లు మనం తీసుకోగలుగుతామా? ఇదేనా మన సనాతన ధర్మం గురించి వాళ్ళకి తెలిసినట్టు విధంగా చేయగలుగుతారా? ఈరోజు ఎస్పీ ఆఫీస్కి వెళ్తున్నా, అతని మీద కంప్లైంట్ పెడుతున్నామన్నా. ఈ రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం ఒక స్వర్ణయుగం తీసుకుని వచ్చేందుకు ఇద్దరు కృష్ణార్జునులుగా పనిచేస్తుంటే ఈ రాష్ట్రంలో అది ఓర్వలేని వైసీపీ అరాచక శక్తులు మూకుమ్మడి దాడి అంటే క్రింది స్థాయి అతని స్థాయి కార్యకర్త కన్నా తక్కువ అటువంటి నాయకులు కూడా ఈరోజు వాళ్ళ ఉనికిని ఎక్కడ పార్టీ ఆల్రెడీ కోల్పోయింది, అడ్రస్ లేదు. మా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే అధాపాతాలను తొక్కేస్తామన్నప్పుడే ఆ రోజు నుంచి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది రాష్ట్రంలో. అప్పటి నుంచి కూడా క్రింది స్థాయి నాయకులు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదైతే అవకాశంగా పవన్ కళ్యాణ్ గారి మీద చిన్న కామెంట్ చేస్తే వాళ్ళ ఉనికి మైలేజ్ వస్తుందో సోషల్ మీడియాలో కానీ ప్రజల్లో కానీ అని భావిస్తూ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద దృష్టి సారిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఎస్ మా నాయకుడు దేవుడు. ఎందుకంటే 2762 కిలోమీటర్లు రాష్ట్రంలో మన్యం జిల్లాలలో అట్టడుగు ప్రజలకి గ్రామీణ ప్రజలకి రోడ్ల సహాయం చేసిన దేవుడు మా పవన్ కళ్యాణ్.